అబ్బాయి జయప్రకాష్ కి మనందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు ఆ పరమశివుని ఆశీర్వాదం మెండుగా ఉండాలని, నా జీవితంలో మంచి ఉన్నతమైన స్థానానికి ఎగబాగాలని, త్వరలో పెళ్ళవ్వాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుని కోరుకుంటూ మనందరి తరఫున అబ్బాయికి హ్యాపీ బర్త్డే విషయం చెప్తా ఉన్నాను సార్. సో నేను హైదరాబాద్ వచ్చానంటే హైదరాబాద్ ఆఫీస్ లో ఉన్నా. సో వెనకాల కోటాసీన్ ఉన్న అవార్డ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకసారి అందరూ చూస్తారా? సో హైదరాబాద్ ఆఫీస్ లో ఉన్నాయండి, ఎన్ని కోటాసీన్ ఉన్న అచీవ్మెంట్స్. సో మీరందరూ చూస్తారని చెప్పి చెప్తూ, సో ఈ రోజంతా నాది మొత్తానికి బాగా యాక్టివ్ గా బిజీగా జరిగింది సార్. సో వెరీ స్టార్టింగ్ నేను ఈ రోజు మార్నింగ్ మన బాదం వెంకటేష్ గారితో మాట్లాడాను, అదేవిధంగా శివకృష్ణ గారితో మాట్లాడాను, యుగంధర్ గారితో మాట్లాడాను, తర్వాత తాడేపల్లిగూడెం బాలబ్రహ్మం గారితో మాట్లాడాను. సరే మరీ ముఖ్యంగా ఏంటంటే మన గోల్డ్ కి సంబంధించి మన రామ్ కర్నూలు డైరెక్టర్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ హోల్డర్ రామ్ గారితో మనకి గోల్డ్ స్కీమ్ గురించి మాట్లాడామంటే, ఇంకొక వాళ్ళ పార్ట్నర్ ఇంకొక ఆయన కూడా గోల్డ్ దీని గురించి చాలా వివరంగా వివరించారు. సో దాంట్లో మన కస్టమర్స్ ఎవరైతే ప్లాట్ కొంటున్నారో వారికి గోల్డ్ ఇచ్చే విధానంలో అది చాలా మంచి, అంటే ఇందాక శ్రీనివాస్ నాయుడు గారు మనకి దాచవరానికి సంబంధించి ప్లాట్ విత్ గోల్డ్ అంటే ఈ రెండు కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంటంటే రియల్ ఎస్టేట్ అదేవిధంగా గోల్డ్ రెండు కూడా మంచి గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం చూస్తా ఉన్నాం కాబట్టి, సో వాటికి సంబంధించి దాచవరాన్ని సార్ ఇందాక అనౌన్స్ చేశారు కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి కార్పొరేట్ కంపెనీ అండి. సో ఒక 3 days బ్యాక్ శ్రీనివాస్ గారు, మేము, కోటాసీన్ అన్న, తర్వాత మన ఇంకో వేరే వాళ్ళు మాట్లాడుకుంటే ఒక D4 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం జరిగింది. సో దాంట్లో వన్ ఆఫ్ ద గ్రూప్ ప్రాస్పర్ అని గ్రూప్ ఉంది. సో దాంట్లో మనకి విశ్వనాథ్ అని చెప్పి నాకు చాలా కాలం నుంచి మంచి పరిచయం, ఒక తమ్ముడు లాగా. సో వాళ్ళతో మాట్లాడుతూ హైదరాబాద్ లో ఒక మంచి టీమ్ ని రియల్ భూమ్ కి పరిచయం చేసేటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కార్డ్ సెల్లింగ్ కి సంబంధించి కూడా హైదరాబాద్ లాంచింగ్ టైం కి వాళ్ళ టీమ్ అంతా కూడా మనతో కలిసి వచ్చే విధంగా ఒక డిస్కషన్, ముందు కలిసి లంచ్ మీటింగ్ ఒకటి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ మనకి రావు గారు అని చెప్పి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఒక విల్లా సంబంధించిన ప్రాజెక్ట్, అది విజిట్ చేయాల్సింది కానీ టైం సెట్ అవ్వలేదు. సో వాళ్ళకి సంబంధించి మనిషి అందుబాటులో లేక అది రేపు పోస్ట్ పోన్ అయింది. అదేవిధంగా శివకృష్ణ గారు ఒక 2 కాంటాక్ట్స్ చెప్పడం జరిగింది. సో అది కూడా నేను అబ్జర్వ్ చేసేప్పటికే మెసేజ్ లేట్ అయింది. సో అది కూడా రేపు మార్నింగ్ చేస్తున్నాను అండి. అదేవిధంగా రామ్ ప్రసాద్ మార్నింగ్ నుంచి కంటిన్యూగా అంటే ఏలూరు టీము, అదేవిధంగా విజయవాడ, రాజమండ్రి, రంపచోడవరం సంబంధించిన రిసార్ట్స్ మన ఫ్రాంచైజీస్ ని యాక్టివేట్ చేసే విధంగా రామ్ ప్రసాద్ గారు ఎఫర్ట్స్ కూడా చేశారు. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి రావు గారు అని చెప్పి ఆయనతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా వర్క్ చాలా ఎఫెక్టివ్గా, అంటే సోలార్ కి సంబంధించి కూడా వాళ్ళు కూడా విగ్రస్ గా వర్క్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇందాక ఈ రోజు మార్నింగ్ హరీష్ బాబు గారు, పుత్తూరు శ్రీనివాసు, మనకి ఖమ్మంలో శివకృష్ణ గారు, పల్లవి గారిని మన రియల్ భూమ్ లో ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి కూడా మన రియల్ భూమ్ ఫ్యామిలీ సంతోషపడుతున్న వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా అజయ్ అని చెప్పి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాయండి, మీడియాలో వర్క్ చేస్తా ఉన్నాడు. సో తెలంగాణలో మీడియా అక్రిడిటేషన్ సంబంధించి అతను కొద్దిగా యాక్టివ్ రోల్ లో ఉన్నారు. సో ఆయన శ్రీనివాస్ గారితో అంతకుముందు మాట్లాడారు, శ్రీనివాస్ నాయుడు గారితో. అదేవిధంగా ఇందాక నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో విజయ్ కుమార్ పట్నాయక్ గారు కూడా, అంటే రిటైర్మెంట్ అంటే ఏజ్ జస్ట్ నెంబర్ అనేది ఆయన మాటలు అర్థం అవుతుంది. సో ఆయన ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అంటే సీనియర్ సిటిజన్స్ నేను ఎలా చూస్తానంటే వాళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అంటే వాళ్ళు మనకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా ఒక గైడ్స్ లాగా మనకి పనిచేస్తారు. సో ఎండాకాలం నేనైతే వారిని తిరగద్దనే చెప్తాను. సో మీరు ఉండేటువంటి ప్రాంతంలో అసోసియేట్స్ ని మీరు ఫామ్ చేస్తే మీ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు వర్క్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మీ అనుభవాన్ని, మీ పరిచయాన్ని వారికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా స్పెషల్ గా మన ఎవరైతే మన ఫ్యామిలీ అసోసియేట్స్, అంటే మన ఎంప్లాయీస్ కమ్ అసోసియేట్స్ కమ్ కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా అందరూ కూడా అంటే చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే ఏంటంటే కొంత శ్రీనివాస్ నాయుడు గారు ఎమోషన్ గురవుతూ ఉంటారు. నేను కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ప్యాటర్న్ కానివ్వండి, ఎక్కడా కూడా మేము ఎంప్లాయీస్ అనేటువంటి ఫీలింగ్ కాకుండా మనం ఒక ఫ్యామిలీ అనేటువంటి భావన కలిగే విధంగా
పూర్తిగా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఒక్కోసారి వాళ్ళు చూస్తే మనం కూడా ఇలా చేయలేమో అని అనిపించే విధంగా, అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేస్తూ, అంటే ఒక మల్టీ టాస్కింగ్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మంచి శక్తిని ఇవ్వాలని పరమశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదే విధంగా అసోసియేట్స్ కానీ లీడర్స్ కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, సమ్మర్ అనేది మనకి చాలా క్రూషియల్ టైం. ఎందుకు క్రూషియల్ టైం అంటే మనం ఏమనుకుంటామంటే ఎండ ఎక్కువగా ఉంది కదా ఏమవుతామని అనుకుంటాం, కానీ రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే మనం చేస్తున్నటువంటి సోలార్ కానివ్వండి, కనెక్ట్ అయ్యేది సమ్మర్ లో కనెక్ట్ అవుతారు. సో తర్వాత రాబోయే 3 నెలలు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ఆ వర్షాల్లో మనం అనుకున్న లక్ష్యాలు, లేదంటే మనం ఒక కంఫర్ట్ గా, అంటే వర్షాకాలం ఎంజాయ్ చేయాలి అంటే కనుక మనం సమ్మర్ లో కష్టపడాలా. ఇంగ్లీష్ లో కూడా ఒక సేయింగ్ ఉంటది. సో నువ్వు రైనీ సీజన్ ఎంజాయ్ చేయాలంటే సమ్మర్ లో హార్డ్ వర్క్ చేయాలా. సో దానికి అనుగుణంగా మనకేంటంటే రియల్ ఎస్టేట్ కి, మరీ ముఖ్యంగా ఈ సోలార్ కి సంబంధించి సమ్మర్ అనేది చాలా క్రూషియల్ టైం కాబట్టి మనం రెస్ట్ ఏదైనా తీసుకోవాలన్నా, బ్రేక్ తీసుకోవాలన్నా, వర్షాకాలంలో సైట్ విజిట్స్ కానీ ఇవన్నీ జరగవు కాబట్టి 3 నెలలు లేదంటే 4 నెలలు మాత్రం చాలా క్రూషియల్ గా ప్రతిరోజు కూడా ఎండకి వెరవకుండా మనం కష్టపడాల్సినటువంటి అయితే మీరందరూ గమనంలో పెట్టుకుంటారని చెప్పి, తర్వాత ఇందాక ఎవరు మాట్లాడుతూ బహుశా రావు గారు కానీ ఎవరన్నా ఒక సూచన చేశారు. సో మన ఆఫీస్ సైడ్ నుంచి ఫాలో అప్ దీనికి కాలింగ్స్ చేపియాలి అని చెప్పి, సో ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ కామెంట్, అంటే ఒక పాజిటివ్ సజెషన్ కింద తీసుకుంటూ దాన్ని కూడా మనం దానికి ఎంగేజ్ చేసే విధంగా ఆఫీస్ సైడ్ నుంచి ప్లానింగ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నామండి. పోతే మనం సమ్మర్ టైం అంటే అట్లీస్ట్ 2 to 4 మనం ఎవరిని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఆ టైంలో కూడా అంటే మనం ఆ 2 to 4 లేదంటే 1 to 4 వరకు మాత్రం మీరు కూడా అంటే ఎండలో తిరగద్దని చెప్పి చెప్తా ఉన్నా. ఆ టైంలో మీకు ఎవరు కూడా దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ టైంని మనం ఎలా చేయాలంటే నెక్స్ట్ 4 o'clock 5 o'clock మనం ఎవరిని కలవాలి అనేది ఆ టైంలో కూర్చొని మీరు ప్లానింగ్ చేసుకోండి. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ మనకు కుదిరితే 5:30 ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ లో మనకు తెలిసినటువంటి స్నేహితులు అవకాశం సార్. ఎవరు సార్ మీరు మాట్లాడుతున్నారు? వెంకన్న గారు మ్యూట్ చేయండి సార్. వెంకన్న గారు సార్ ఒకసారి మ్యూట్ చేయరా? థ్యాంక్ యూ. సో మనం 6 o'clock నుంచి 10:30, 11, 12 వరకు కూడా మనం వర్క్ చేయడానికి అనుకూలమైనటువంటి సమయం. సో 1 to 4 కూడా మీరు కూడా రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత 4:30 కల్లా మళ్ళీ మన ఫీల్డ్ మీదకి వెళ్తే నైట్ 8 to 9 వరకు కూడా మనకి వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సమ్మర్ టైంలో మాత్రం దయచేసి ఎక్కడ కూడా అలసత్వం మాత్రం వద్దు అని చెప్పి మార్కెటింగ్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. సో మరొకసారి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న దూప్శెట్టి జయప్రకాష్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రోహిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు చెప్పినట్టు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. రియల్ బూమ్ ఆఫీస్లో ఉంటూ వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఆఫీస్లో చాలా అద్భుతంగా పనిచేస్తూ రియల్ బూమ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని వారు కూడా ఒక కోటీశ్వరులుగా ఎంప్లాయీస్గా కాకుండా ఒక పార్ట్నర్స్గా పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్ రైజ్ చేశారు వెంకన్న గారు, మాట్లాడతారా? క్లోజ్ చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సూర్య గారు స్కీమ్ గురించి అండి, మన తెలంగాణలో 0 బిల్ వస్తుంది హౌసెస్ కి. దానికి ఎట్లా వాడుకుంటే బాగుంటుంది? 0 బిల్ క్యాన్సిల్ అవుతా ఉంటుంది కదా? 0 బిల్ క్యాన్సిల్ అవుతుందండి, అది ఉండదు. 0 బిల్లు క్యాన్సిల్ అవుతుంది, 0 బిల్ ఉండదు. సోలార్ పెట్టుకుంటే 0 బిల్ అనేది ఉండదు. 0 బిల్ ఉన్న వాళ్ళకి సోలార్ పెట్టేది కదా మనం? లేదు, 0 బిల్ క్యాన్సిల్ అవుతుందండి. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే 0 బిల్ క్యాన్సిల్ అవుతుంది. ఫ్యూచర్లో 0 బిల్ ఉంటుందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. 0 బిల్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ని అందరూ అద్భుతంగా మీ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అప్డేట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు సెషన్కి రావటం వల్ల మనని మనం ఛార్జ్ చేసుకోవడం, మన కొత్త టీంని కూడా ఛార్జ్ చేయడం, సెషన్లోకి రావటం వల్ల ఏ ప్రాంతం నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, ఏ ప్రాంతంలో
ఎలా చేస్తున్నారు, ఎలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, రియల్ బూమ్ అంటే ఏంటి, రియల్ బూమ్లో ఎలాంటి పీపుల్ వచ్చి జాయిన్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. మన కొత్త వాళ్ళని జాయిన్ చేయటం వల్ల మనం ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడకుండా జూమ్ సెషన్లోకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తే మన టీము ఈజీ అవుతుంది. వాళ్ళతో కలిసి పని చేయొచ్చు. ఎంటైర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మనకు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఎక్కడ ఉన్నా కూడా జూమ్ సెషన్లో తీసుకొస్తే మనం చేస్తున్న కార్యకలాపాలన్నీ, మనం చేస్తున్న వర్క్స్ అన్ని, మనం చేస్తున్న వెంచర్స్ అన్ని, ఎక్కడ ఎవరు ఎంత బిజినెస్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి మన వర్క్ ఈజీ అవుతుంది. ఆ ఈజీ కావడానికి అసోసియేట్స్ ని ఎక్కువ మొత్తంలో జూమ్ సెషన్లకు తీసుకొస్తారని, ప్రతి ఒక్క కోటేశ్వర్లు కావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా